హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి వరి అనేది చాలా చోట్ల పొట్ట దశకు రావడం జరిగింది. ఈ సమయంలో ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ వరి పొట్ట దశలో ఉన్నప్పుడు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు అమ్మోనియం సల్ఫేట్ ఈ రెండింటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది మనకు కాండం దృఢంగా రావడానికి, అదేవిధంగా అధిక వ్యాధి నిరోధకతను కలిగి ఉండటానికి, గింజ నాణ్యతను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. అందుకే పుట్ట దశలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా అమ్మోనియం సల్ఫేట్ కూడా మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల మొక్కకి నత్రజనితో పాటు యూరియా వల్ల కలిగే నష్టాలను కూడా ఈ అమ్మోనియం సల్ఫేట్ను ఉపయోగించి నివారించుకోవచ్చు. కాబట్టి పొట్ట దశలో రైతులు అధికంగా యూరియాని ఉపయోగించకుండా 1 ఎకరానికి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 25 కిలోల అమ్మోనియం సల్ఫేట్ని ఉపయోగించి చల్లుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు పొట్ట దశలో ఉన్నప్పుడు కేవలం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మాత్రమే యూరియాతో కలిపి చల్లుకుంటారు. అదేవిధంగా మరికొంతమంది రైతులు కేవలం అమ్మోనియం సల్ఫేట్ను మాత్రమే చల్లుతుంటారు. అలా కాకుండా 1 ఎకరానికి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని, అదేవిధంగా 25 కిలోల అమ్మోనియం సల్ఫేట్ ఈ రెండింటిని మిక్స్ చేసి చల్లుకోవడం ద్వారా మనం చక్కటి ఎరువుల యాజమాన్యాన్ని మొక్కలకి అందించినట్లు అవుతుంది. ఈ విధంగా చల్లుకున్నప్పుడు మొక్కకి పోషకాలు సరైన మోతాదులో అందడం వల్ల మనకు దిగుబడి అనేది కూడా బాగా రావడం జరుగుతుంది. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు అమ్మోనియం సల్ఫేట్ను వరిలో చల్లే ముందు మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి స్టోర్ చేసినట్లయితే అది ముద్దలాగా మారి గట్టిపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వరి పంటకు చల్లే ముందు మాత్రమే మిక్స్ చేసి వెంటనే ఉపయోగించాలి. అదేవిధంగా కొంతమంది రైతులు మిగిలిపోయిందని చెప్పి కూడా కొంత ఫర్టిలైజర్ని స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దీనిని అలా చేయడానికి వీలు లేదు. ఈ అమ్మోనియం సల్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో పాటు 4G గుళికలను కలిపి చల్లుకోవడం ద్వారా మొగి పురుగును కూడా మనం సమర్థవంతంగా నియంత్రించి పొట్ట దశలో వచ్చే తెల్ల కంకులను అరికట్టవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.